హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. రీసెంట్‌గా అయితే డీమార్ట్‌కి వెళ్ళామండి. ఈ ఒక్క బ్లాంకెట్ కొందామని వెళ్ళి ఏవేవో చాలా చాలా కొనుక్కొచ్చేసాం. సో, దానిలో కొంచెం యూజ్‌ఫుల్ అవుతాయి అన్నవి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. కొంచెం గ్రోసరీ కూడా తెచ్చుకున్నాననమాట. నాకు డీమార్ట్‌లో గ్రోసరీలో బాగా నచ్చే వాటిలో మెయిన్‌గా ఉండేది బాస్మతి రైస్, బిర్యానీ రైస్ ఆ 2 కూడా బాగా అనిపిస్తాయి. అవైతే కొన్ని తెచ్చుకున్నాననమాట. ఇంకా దానికి తోడు కొన్ని కొన్ని ఇంట్లోకి యూజ్ అయ్యే థింగ్స్ కూడా కొన్నాము. ముందైతే ఈ బకెట్ కూడా అక్కడే కొన్నామనమాట. అందుకే సగం స్టఫ్ అంతా ఈ బకెట్‌లో వేసుకొచ్చేసాము. చాలా వరకు అందులో స్నాక్స్ ఉన్నాయి. లైక్ 1+1 అని చెప్పి బిస్కెట్స్, చాక్లెట్స్ అలా ఆఫర్స్ ఉంటాయి కదా! శ్రీకర్ అవైతే కొనుక్కున్నాడనమాట. ఇంకా ఇక్కడ మా హస్బెండ్‌కి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పాను కదా! సో, తనకి షిఫ్ట్‌ల వైస్ ఏదో డివైడ్ అయిందనమాట వర్క్. అందుకని ఇంకో ఎక్స్‌ట్రా బాక్స్ ఉంటే బావుంటదని ఫీల్ అయ్యాము. సో, తను లంచ్ బాక్స్ రిలేటెడ్ థింగ్స్ కూడా కొనుక్కున్నారనమాట. తర్వాత ఇయర్ శ్రీకర్‌కి ఇప్పటికి 4 టైమ్స్ మేము అమెజాన్‌లో బ్యాగ్స్ ఆర్డర్ పెడితే ఏది కూడా వాడికి నచ్చలేదు. ఇప్పుడు నా చేతిలో ఉన్న బ్యాగ్ అక్కడ చూసి కొనుక్కుంటా అన్నాడు. సో, అది కూడా మంచి ఆఫర్‌లో ఉందనమాట. సరే కదా అని చెప్పి తన కోసం బ్యాగ్ కూడా కొనుక్కున్నాం. ఈ ఫస్ట్‌దొచ్చేసి మా బాబు కోసం క్యూట్ లంచ్ బాక్స్ అనమాట. నేను ఆల్రెడీ ఒక 2, 3 నా దగ్గర పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకటి మర్చిపోయొచ్చిన ఒకటి ఉంటుంది అని చెప్పి. బట్ ఇది చూడగానే నాకు బాగా అనిపించిందనమాట. మనకి 8 వచ్చింది. అలాగే క్లిప్ ఆన్ మోడల్ అనమాట. దానికి తోడు ఏంటంటే స్పేస్ ఎక్కువ పట్టదు. తక్కువ స్పేస్‌లో కూడా పట్టేస్తది. అంటే ఫీల్డ్ ట్రిప్‌కి అలా వెళ్ళినప్పుడు ఒకటే బ్యాగ్‌లో అన్నీ తీసుకెళ్తాడు కదా! అప్పుడు ఈజీగా ఉంటదనిపించింది. అందుకే తీసుకున్నాను. ఇదొచ్చేసి మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్‌లు పడతాయన్నమాట. సో, తనకి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా క్యారీ చేయాలి. అందుకోసం ఈ బాక్స్ అయితే తీసుకున్నారు. పైన చట్నీ గాని లేకపోతే సలాడ్ ఏమన్నా పెట్టేసుకున్నా లోపల టిఫిన్ ప్యాక్ చేసుకోవచ్చు అని చెప్పి. యాక్చువల్‌గా సేమ్ బాక్స్ శ్రీకర్‌కి కూడా ఉంది. ఇంకా వాడికి ఉంటదిలే ఎందుకు నేను మళ్ళీ తీసుకుంటానని సో, తనైతే ఆ షేప్ తీసుకున్నారు. శ్రీకర్ దగ్గరైతే స్క్వేర్ ఉందన్నమాట. తర్వాత ఈ గ్లాస్ బాటిల్స్ తీసుకున్నారు. వీటిలన్నిటి మీద మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. శ్రీకర్ బాక్స్ అయితే 199కే వచ్చింది. ఈ వాటర్ బాటిల్ కూడా 199కే వచ్చింది. ఇప్పుడు చూపించిన స్టీల్ బాక్స్ మాత్రం రూ. 235 పడిందనమాట. స్టీల్ కొంచెం కాస్ట్ ఉన్నట్టుంది. తర్వాత ఈ 3 గిన్నెల క్యారేజ్ చిన్నప్పుడు నేను ఇలాంటిది 2 గిన్నెల క్యారేజ్ తీసుకెళ్ళేదాన్ని. సో, నాకు నా చిన్నప్పుడు స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇప్పుడు వీటిలో కూడా మంచి మంచి షేప్స్ వస్తున్నాయి. అక్కడేంటంటే 2 బాక్సులున్న క్యారేజ్‌లు ఉన్నాయి ఆ మోడల్‌లో. 3 బాక్సులున్నయి లేవనమాట. మనకేమో 3 బాక్సులు రిక్వైర్‌మెంట్ ఉంది. సరే కదా అని ఇదైతే తీసుకురావడం అయితే తీసుకొచ్చాం గానీ, ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ మరి చైల్డిష్‌గా ఉన్నట్టుందేమో అని ఫీల్ అయ్యారు. తీసుకెళ్తారో లేదో నాకు తెలీదు. ఇది కూడా 199కే వచ్చింది. ఆఫర్‌లు బాగున్నాయి. లాస్ట్ ఇయర్ ఇంకా స్కూల్ ఒక 2, 3 డేస్‌లో తీస్తామురు అనంగా వెళ్ళాము డీమార్ట్‌కి బ్యాగ్ అదంతా తెద్దామని. అప్పుడు మాకెందుకో డిసప్పాయింట్‌మెంట్ ఉందనమాట. బాటిల్ మంచిగా దొరకలేదు, బ్యాగ్ మంచిగా దొరకలేదు. బట్ ఇప్పుడు జులై ఎండింగ్‌లో ఎళ్తే అసలు బ్యాగ్స్ ఎన్ని మోడల్స్, ఎంత ఆఫర్‌లు ఇదనమాట రైట్ టైం అయితే. ఇప్పుడొస్తే బ్యాగ్స్, బాటిల్స్ అవన్నీ బాగా దొరుకుతాయనైతే మనసులో అనుకున్నాను. సో, ఈ బాక్స్ చిన్నప్పుడైతే మేము ఇట్లా పైనుంచి కిందకి ప్రెస్ చేసే మోడల్ ఉండేది. ఇప్పుడు దీనికి నార్మల్ మనకి క్లిప్ ఆన్ బాక్స్‌లు ఉంటాయి కదా! అలాంటి మోడల్ అయితే వచ్చిందనమాట. ఇది కూడా బావుంది క్వాలిటీ. సో, ఈ 3 వచ్చేసి మా హస్బెండ్ తన సెకండ్ లంచ్ బాక్స్ లాగా పెట్టుకోవడానికి తీసుకున్నారనమాట. ఇప్పుడు ఆల్రెడీ మిల్టన్‌ది మీరు రోజు చూస్తూ ఉండుంటారు. నేను లంచ్ బాక్స్ సిరీస్ వీడియోలు చేస్తున్నప్పుడు. దానికోసం ఈ బ్యాగ్ ఒకటి ఇది కూడా 199 ఉందనమాట. ఇది మనకి కార్‌లో వెళ్ళినా పెట్టేసుకోవచ్చు. బైక్ అయితే సైడ్ పెట్టేసుకోవచ్చు అన్నట్టుగా ఇదొకటి తీసుకున్నాము. బట్ ఇది శ్రీకర్ లంచ్ బాక్స్ అంత స్ట్రాంగ్‌గా అయితే లేదు. నేను శ్రీకర్‌ది అమెజాన్‌లో తీసుకున్నాను. అంత స్ట్రాంగ్‌గా అయితే అక్కడ దొరకలేదు. బట్ ఇప్పుడు మనకి నీడ్ ఉంది కాబట్టి తీసేసుకున్నా. తర్వాత ఇదొక లైనర్ ఒకటి తీసుకున్నా. మన కబోర్డ్స్‌లో లైనర్ ఉంటుంది కదా! అదొకటి తీసుకున్నా. కిచెన్‌లో వేసి చాలా రోజులయిపోయింది. ఇది 150కే వచ్చిందనమాట. అమెజాన్‌లో ఎప్పుడు నేను 280 అట్లా పెట్టి కొంటూ ఉంటా. తర్వాత ఈ ప్లేట్స్ మా హస్బెండ్ ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఇలా స్క్వేర్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ తీసుకుందాం అని చెప్పి. నేను ఏలూరులో కూడా చాలా షాప్స్‌లో అడిగాను. అంటే ఇంతకన్నా పెద్ద సైజ్ అడిగారు అడిగినప్పుడు. బట్ ఇక్కడ చూసి దొరకట్లేదు కదా! కొనేద్దాం అని అన్నారు. ఇంకా మా ముగ్గురికి 3 ప్లేట్లనమాట. శ్రీకర్ వద్దన్నాడు. నేను వద్దన్నా. బట్ ఆయనకి నచ్చింది కాబట్టి ముగ్గురికి తీసుకున్నారు. ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి 149 పడిందనమాట. నాకన్నిటికన్నా ఇదేంటో మరి క్యూట్‌గా అనిపించింది. అంటే ఇవి డీమార్ట్‌లో ఎప్పటినుంచో ఉన్నాయంట. నేను ఎక్కువ వెళ్ళను కాబట్టి నాకు తెలియలేదు. ఇది మనకి హ్యాండ్ వాష్ ఉంటది కదా! డిస్పెన్సర్ అనమాట. అది మంచి ఒక రకమైన హైఫైగా ఉంది చెప్పాలంటే. క్యూట్‌గా ఉందనమాట. సరే కదా అని ఇదొకటి తీసుకున్నాము. ఇది కూడా 79 రూపీస్ పడింది. సో, ఇంకా అదనమాట. ఇది భలే అనిపించింది. అక్కడైతే నాకు ఓపెన్ చేయడం కూడా రాలేదు. తర్వాత మా హస్బెండ్ చూపిచ్చారు. ఇలా ఓపెన్ చేస్తే ఇది బయటకొచ్చేస్తది అని చెప్పి. తర్వాత ఇలా కొన్ని సోప్ బాక్స్‌లవి తీసుకున్నాము.
సో మా కమింగ్ డేస్లో మా ఇంటికి అయితే చుట్టాలు ఇస్తున్నారు, అందుకే అనమాట షాపింగ్ ఒక మాటలో చెప్పాలంటే. గెస్ చేయండి ఎవరు ఇస్తున్నారో చూద్దాం. తర్వాత ఇందాక ఒక బ్లాంకెట్ చూపించాను కదా స్టార్టింగ్ లో, కాఫీ కలర్ బ్లాక్ కలర్ రెండింటికి మిడిల్ లో ఉంది. ఇది ఒకటి వచ్చేసి లైట్ కలర్ అన్నమాట. లైట్ కలర్ లో తీసుకున్నాము, అంటే మిక్స్డ్ గా ఉంది కలర్స్ ఇది చెప్పడానికి. ఇది మనకి ఇది కూడా బ్లాంకెట్ అన్నమాట, బాగుంది. ఇది వచ్చేసి మనకి 499 పడింది ఈ కాఫీ కలర్ది. ఆ లైట్ కలర్ వచ్చేసి 449 పడింది అనమాట. సైజెస్ లో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, అదర్వైజ్ ఓకే బాగానే ఉన్నాయి రెండు కూడా క్వాలిటీ. అసలు వెళ్ళిందే వీటి కోసం అనమాట. ఒక్కటి కొనడానికి వెళ్ళి ఇంకోటి ఏవేవో కొనేసుకొస్తాం, అదే డిమార్ట్ స్పెషాలిటీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ శ్రీకర్కి నచ్చింది, సరే కదా అని కొన్నాము. పాపం చాలా సార్లు అమెజాన్ లో కొని వెనక్కి పంపించేయడం అవుతుంది, ఇంకా వాడికి అది నచ్చింది కదా అని తీసుకున్నాము. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తనకి, సో నెక్స్ట్ వీక్ నుంచి తీసుకెళ్ళమని చెప్పి. తర్వాత అయితే ఈ ఐస్ ఇక్కడ ఒక నాకు క్యూట్ బౌల్ సెట్ కనిపించింది, తీసుకున్నాను. సో నాకు మా హస్బెండ్ కి కప్స్ అంటే చాలా ఇష్టము, మీరు ఫస్ట్ నుంచి మా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో అక్కడికి వెళ్ళి కప్స్ కను కూడా రావడం అనేది జరగదు. ఈవెన్ నేను ఏలూరులో మా అమ్మతో డీమార్ట్కి వెళ్ళినా కూడా కప్స్ కొనేసుకుంటా. మనకి అలా అని రోజు వాడతానంటే వాడను, లోపలైతే దాస్తూ ఉంటాను అనమాట. ఇవి కొంచెం డార్క్ షేడ్ లో కనిపించినాయి, లైక్ కాఫీ కలర్ లో తీసుకున్నాను. ఇప్పుడు నేను యూస్ చేస్తున్నవి వైట్ అనమాట, మీరు రోజు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు వీడియోస్ లో. మరి వైట్ అయిపోయినాయి అనిపించి అవి ఒకటి తీసుకున్నాను. తర్వాత ఈ గ్రీన్ అనమాట. ఇవి కాఫీ అందరూ అంత పెద్ద కప్స్ లో తాగడానికి ఇష్టపడట్లేదు, నేను మా హస్బెండ్ చాలా పెద్ద కప్స్ లో అయితే తాగుతుంటాము. సరే ఎవరైనా వచ్చినప్పుడు ఉంటాయి కదా అవి తీసుకున్నాను. తర్వాత ఈ గ్లాస్ జార్స్, రీసెంట్ గా నేను ఏదైతే మీకు కనిపిస్తుందో నా షెల్ఫ్స్ దగ్గర కాఫీ టీ పొడి అవన్నీ కూడా నేను గ్లాస్ బాటిల్స్ కి చేంజ్ చేశాను లాస్ట్ సమ్మర్ లో. ఏలూరు నుంచి తెచ్చుకున్నాను ఆ బాటిల్స్ అన్ని డిమార్ట్ లోనే. అవి కొంచెం సెట్ అవ్వట్లేదు అనిపించింది, అంటే కారం ఉప్పు పసుపు మారుద్దాం అనిపించింది, డబ్బాలు చిన్నవి అయిపోయినాయి అనిపించింది. సో అందుకని ఆ గ్లాస్ జార్స్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను. ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది, 500కే వచ్చేసింది. ఈసారి మేము వాడికి అమెజాన్ లో 1000 పెట్టుకున్నా ఏంటో నచ్చలేదు, బట్ మేము అనుకున్న దానిలో ఆఫ్ కాస్ట్ లోనే వచ్చేస్తుంది కాబట్టి ఇవి కూడా తీసేసుకున్నాము. ఈ జార్ పడింది, ఇది ఈచ్ వన్ వచ్చేసి 129 పడింది. గ్లాస్ జార్స్ కలెక్షన్ చాలా తక్కువ ఉంది సార్ డిమార్ట్ లో, బట్ ఉన్నవన్నీ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయన్నమాట, యూజ్ఫుల్ అయ్యేలాగా. ఇవి వచ్చేసి ఉప్పు కారం పసుపు మూడింటికి ఉంటాయి అని చెప్పి 3 బాటిల్స్ తీసుకున్నాను. లాస్ట్ ఇయరే మార్చాను బాటిల్స్, బట్ ఎందుకో చిన్నవి అయిపోయినాయి అనిపిస్తుంది నాకు, అవి పద్దాకా పోసుకోవడం అవుతుంది అనమాట, ఫిల్ చేసుకోవడం. అందుకని మారుద్దామని ఇవైతే తీసుకున్నాను. ఇందాక చెప్పాను కదా ఐస్ క్రీమ్ కప్స్ కానీ ఫ్రూట్ సలాడ్ కానీ తినడానికి బౌల్స్ అని చెప్పి, ఇవైతే ఈ చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి, చాలా తక్కువ క్వాంటిటీయే పడతాయి, బట్ బాగుందన్నమాట. ప్రైస్ కూడా చాలా తక్కువగా వచ్చింది, 199 రూపీస్కి వచ్చాయి. ఇవి కూడా 6 బౌల్స్ అనమాట, బాగున్నాయి. ఈ బ్రాండ్లో అంతకుముందు నేను కొన్ని తీసుకుని ఉన్నాను గ్లాస్ ఐటమ్స్, బాగానే ఉన్నాయి అనిపించింది, అందుకే తీసుకున్నాను అనమాట. ఇవి నీడ్ కన్నా కూడా బాగున్నాయి అని తీసుకున్నాను. సో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తినడానికి అట్లా స్నాక్స్ లాగా పెట్టడానికి బాగుంటాయి అనిపించింది. నా దగ్గర ఆల్రెడీ ఐకియా బౌల్స్ ఉన్నాయి, బట్ స్టిల్ కొన్నిసార్లు అంతే అదే అయిపోతుంది. అది ఆ ప్రైస్ మన బడ్జెట్లో ఉంటే ఇక మామూలుగా ఉండదు అలా అనమాట. నేను లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులు అయిపోతుంది, సో దీనిలో నాకు కొంచెం అటు ఇటుగా అయినట్టుంది, మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే సారీ. సో ఫైనల్గా ఇదనమాట మా షాపింగ్ అయితే. బకెట్ కూడా తీసుకున్నాము, బకెట్ వచ్చేసి 385 ఎంతో పడిందనమాట. అది కూడా స్ట్రాంగ్గా ఉంది, ఆ బ్రాండ్ కూడా బాగుంటుంది కదా జోయో వాళ్ళది. అది మా పెళ్ళైనప్పుడు తీసుకున్న బకెట్ మాకు 10 ఇయర్స్ వచ్చిందనమాట. ఒకటి పెద్ద బకెట్, మేము ఏదైతే హాట్ వాటర్కి యూస్ చేస్తామో అది ఇంక ఇయర్ పాడైపోయింది, అందుకని బకెట్ కూడా రీప్లేస్ చేస్తాము. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.